కోమలి వచ్చింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. కోమలి నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి పాట రాయించమని అడగొచ్చు, లేకపోతే పాట అడగొచ్చు, కానీ నాకే ఆమె వచ్చి సినిమా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఆమె పాట ఒకటి మిస్ అయింది. ఒకరోజు సారంగధరి అనే పాటని తనతో పాడించలేదు అని సినిమా వాళ్ళందరి మీద తను పాపం చాలా బాధపడుతూ ఆ రోజు టీవీలలో మాట్లాడింది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా దాన్ని అలాగే వేరే వైపు తీసుకెళ్తారు. ముఖ్యంగా మా ఏరియాలలో ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ నెగిటివ్ తీసుకుంటారు. కానీ ఆమె అలా తీసుకోలేదు. నేనే సినిమా తీస్తాను, సినిమాల్లో పెట్టుబడి పెట్టి సినిమాల్లోనే నేను చాలా మంది నాలాంటి కళాకారులకు అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక మంచి స్ఫూర్తితో వచ్చింది. చాలా కష్టం రా అని చెప్పి చాలాసేపు చెప్పాను. లేదు నేను తీస్తాను, నేను రిలీజ్ చేస్తానని చెప్పింది. జూలై 17 తారీఖు రిలీజ్ చేస్తుంది ఈరోజు. సో సినిమా తీయడం, సినిమా బ్లాక్ బస్టర్లు కొట్టడం, ఇట్లు కొట్టడం కాదు, అసలు మనం పనిచేసిన సినిమా రిలీజ్ అవ్వడమే ఈ రోజుల్లో పెద్ద హిట్ అయినట్టు. సో అలాగే ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి కారణం మురళీధర్ గౌడ్ గారు లాంటి ఒక మంచి ఆయన. నేను సార్ మీకు నిజంగా పాదాభివందనాలు సార్. ఎలా అంటే మీరు అద్భుతంగా యాక్ట్ చేసినందుకు కాదు, అది మీరు ఎప్పుడు యాక్ట్ చేస్తారో అద్భుతంగా యాక్ట్ చేస్తారు కాబట్టి మీకు ఇలాంటి ఒక ప్రధానమైన పాత్ర దాకా వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఒక 4-5 సినిమాలు పనిచేస్తున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ ఒక మీడియాకి రావాలి అంటే ఒక 4 గంటలు 5 గంటలు పని పోతుంది. ఇప్పుడు తెలుగు లక్ష్మణ్ పీపుల్ మీడియా వాళ్ళది నేను ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నాను. అది మొత్తం సంగీతభరితమైన సినిమా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది. నాకు అసలు అక్కడి నుంచి ఒక నిమిషం కూడా కదబుద్ధి కావట్లేదు అలాంటి సినిమాని నేను వర్క్ అంతా ఆపేసుకొని రావాలంటే నేను తయారైపోయింది. అంటే మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ మాకంటే. మేము ఏదో ఇన్ని రోజులు కొట్టుకుంటే కొంచెం ఇప్పుడు గుర్తిస్తున్నారు మమ్మల్ని. కానీ మీరు అసలు ఆల్రెడీ ఈరోజు టాప్ ఆర్టిస్ట్. మీరు సినిమాల్లో పెద్ద సినిమాలు చేస్తుంటారు, కానీ ప్రతి ఈవెంట్లో మీరు వచ్చి ముందు కూర్చుంటే నాకు కళ్ళ ముందు అది వచ్చేస్తుంటుంది. తప్ప మనం వెళ్ళాలి, మనం పనిచేసిన సినిమాని మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? చిన్న పెద్ద సినిమాలు కాదు, మనం ఏ సినిమాకి పనిచేసినా ఆ రోజుకి ఆ సినిమా మనకు అన్నం పెట్టింది, ఆ సినిమా మనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రతి సినిమా నాకు గౌరవాన్ని మీ నుంచి నేర్చుకున్నాను, నేను వచ్చాను. అలాగే సుధమ్మ, మీరు పాటల గురించి ఎవరెవరితోనో బయట మా ధనుంజయ్ ఉన్నాడు. చాలా మంది పాటలు పాడిన సింగర్స్ రారు, ఈ వేదికలకి రారు, కానీ ధనుంజయ్ మాకంటే ముందే వచ్చి కూర్చొని చాలా గొప్పగా మాట్లాడారు. సో వాళ్ళు పాడిన పాటలు ఏ సినిమాలో పాడామో కూడా గుర్తుండవు సింగర్స్కి. ఇప్పుడు అలాంటిది మీలాంటి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఆ పాటలు గుర్తుపెట్టుకొని అంత బాగా పాడారు, అంత బాగా. నాకు పైకి స్టేజ్ మీదకి రాగానే కూడా మీరు అదే చెప్పారు. సో మీరందరూ ఉండబట్టి ఇండస్ట్రీ పచ్చిగా ఉంది, మేమంతా ఇక్కడ దాకా వస్తున్నాం. సో థ్యాంక్ యూ. దివిజ, అసలు ఎన్ని సినిమాలు చేద్దాం మన ఇద్దరు చెప్పిట్లే, ఇప్పటికీ 4 సినిమాలు అయిపోయాయి. ఆమె నటించే ప్రతి సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. సో మరి అది ఎందుకు మన బాండింగ్ ఎలా దొరుకుతుందో తెలియట్లేదు. నువ్వు రికమెండ్ చేస్తూనే ఉండే ఏ సినిమాకి వెళ్ళినా ఆయన మ్యూజిక్ డైరెక్టర్, నేను కూడా చేస్తాలే. విన్ సిచ్యుయేషన్. దాంతో పాటు ఈవెంట్ హోస్ట్ శ్రవంతి ఉండాలని చెప్తున్నాను. సతీష్ భాయ్ ఎక్కడున్నాడు? ఒకసారి రావాలి. దాంట్లో ఏదో చిన్న కథ రాసుకొని పాపం బండిలో పెట్రోల్ కూడా లేకుండా ఒక ప్రొడ్యూసర్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగి ఒక సినిమా సంపాదిస్తారు. ఆ తర్వాత మనందరం దాంట్లోకి వస్తాం, మనందరి ప్రతిభలు చూపించుకుంటాం. దాని అన్నిటికీ మూలం ఈ దర్శకులే. సో అలాంటి సతీష్ భాయ్ నేను నాకు ఒక అభిమానిలాగా వచ్చాడు నా స్టూడియోకి. నేను కసిరిచ్చాను ఆ రోజు. నేను చిన్న సినిమాలు చేయట్లేను అబ్బాయి, చిన్న బడ్జెట్ ఏమి చేయను, వాటిని చూసి మన టాలెంట్ అందరూ ఇంతేనా అనుకుంటారు, అక్కడ బడ్జెట్స్ ఉండవు, నేను చేయనంటే ఈ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కరాటే నేర్పించాడంటే నిలబడతాడు చూడండి. అంత కాదు కానీ నేను ఒప్పుకునేదాకా అలాగే నిలబడ్డాడు. అంటే నేనేదో గొప్ప అయిపోయిన ఒక సినిమాను ఒప్పుకోవడానికి అని కాదు, అప్పుడున్న బిజీలో నేను చేయలేదేమో ఈ బడ్జెట్లో అని చెప్పి నేను అంటుంటే ఆయన నన్ను పట్టుబట్టి మరి ఈ సినిమాకి చేయించాడు. నిజంగా ఒక సినిమా చేస్తాం, ఆ సినిమాలో 4 పాటలు ఉంటాయి, కట్ చేస్తూ ఐటమ్ సాంగ్, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఏదో ఉంటాయని కాదు. ఈ సినిమాలో ఆయన కోసం చేసిన నువ్వు ఒక్కడివి ఇంతమంది పిల్లల్ని పెంచుతావు, కానీ ఇంతమంది పిల్లల్ని కలిసి నిన్ను ఒక్కరిని చూసుకోలేకపోతున్నాం అనే ఒక పాట, అది ఎప్పటికీ వెళ్ళిపోతానే ఉంటుంది. ఇందాక ఆమె చెప్పినట్టు అలా చరిత్రలో నిలిచిపోయే పాటలు ఏమేమి ఉన్నాయో ఈ పాట ఇందులో ఒకటి కాదు. అది ఊరు వదిలిపెట్టిపోతున్నప్పుడు ధనుంజయ్ పాట కానీ, చిరంజీవి రాసిన పాట కానీ, పెళ్లి పాట కానీ, ఒక సినిమాలో ఒక 4-5 పాటలు నిలిచిపోయే పాటలు నాతో చేయించావు. నీకు, కోమలికి, సోమేష్ గారికి, ఈ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. పాటలు అంటే మీరు చేయించినంత మాత్రాన రావాలి, కుదరాలి, ఆల్బమ్ అలా కుదరాలి. అలాంటి సిచ్యుయేషన్స్ నువ్వు తయారు చేసినావు. సో ఆ క్రెడిట్ మొత్తం ఏదో మేము తెల్ల కాగితాలు మాత్రమే రాసుకుంటాడు మా తలకాయలు. సో అలా అద్భుతమైన పాటలు మాతో చేయించిన మీకు ఈ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా, వేదిక ముఖంగా థ్యాంక్ యూ.